ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పొత్తులు, ఎందుకంటే నిన్నటిదాకా టీడీపీ జనసేన, ఈరోజు మళ్ళీ మూడోది బీజేపీ, మూడు కలిసి ఒక కూటమిలాగా తయారైంది. గతంలో ఈ కూటమి కూడా కలిసే పోటీ చేసింది. పోటీ చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. కానీ ఆ రోజు మేనిఫెస్టో ప్రకారం ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కావచ్చు, లేదా డ్వాక్రా గ్రూపుది కావచ్చు, లేదా నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఈ మెయిన్ కూడా వాళ్ళు చేయలేకపోయారు గతంలో. ఈరోజు వాళ్ళు శాస్త్రం అనేది, నమ్మకం అనేది జనంలో ప్రజలకు కలగటల్లా. ఖచ్చితంగా రాబోయే రోజులలో, ఎందుకంటే ఈ పొత్తు జనసేన పార్టీ నిన్నటిదాకా జనసేన పార్టీ కాపుల పార్టీ అన్నారు. కాపులకు వచ్చేవరకు సీట్లు 9 సీట్లు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. కాపులు ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. అలాగనే ఈరోజు కాపులకి 26 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. అదే ఆ రోజు మహాకూటమి అని పెట్టి మేము జనసేన మా కాపుల పార్టీ మేము గట్టిగా మేము అందరి వాళ్ళకి బలంగా మేము చేకూరుతున్న వాళ్ళకి 9 సీట్లు ఇచ్చారు. అక్కడ వాళ్ళు కాపులు అనేది ఈ పార్టీని, టీడీపీని, ఈ కూటమిని విశ్వసించరు. ఎందుకంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే ఏ అయితే మేనిఫెస్టోలు ఇచ్చారో, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏ అయితే చెప్పారో అవి తూచి తప్పకుండా ఖచ్చితంగా అమలుపరిచింది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మళ్ళీ 175 సీట్లు ఏ విధంగా ఓయినాట్ 175 అంటుండో అదే విధంగా రావడానికి అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. బల్లాన్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పి దీని మీద స్పందన చెప్పగలరు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడటానికి పోయినసారి కూడా చెప్పారు. ఓ పక్క మెజార్టీ వస్తూనే ఉంటేనే జియో సంజయాలు బయటకు వచ్చి నాకు ఇంకా 20,000 మెజార్టీ నేను గెలుస్తానని చెప్పిండు. ఓ పక్క కొట్టుకొని పోతుంది. అట్టనే ఇప్పుడు కూడా అదే పలుకులు పలుకుతారు వాళ్ళు. అంతేగాని గతంలో 29,000 మెజార్టీ వచ్చింది. ఎక్కడ కూడా ఇంకా అభివృద్ధి చేశారు కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం ఉండదు, అంతేగాని తగ్గడానికి అవకాశం ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినవుగా, నువ్వు చేయనోడి కాదుగా. నీ 10 సంవత్సరాల పరిపాలన ఎన్నుకొని ప్రజలు తెలియకుండా ఉందా? ఖచ్చితంగా తెలిసింది కాబట్టి నిన్ను ఓడియటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు కాబట్టి ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ అక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ భూదందాలు చేశారు, నీ పక్కన ఎక్కడెక్కడ సైన్యాన్ని పెట్టి ఎక్కడ భూ ఆక్రమాలు చేసిందన్నీ వినుకొండ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వినుకొండ ప్రజలు ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళకి పట్టం కట్టడం, గతంలో కూడా నుంచి కూడా ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నీ కార్యకర్తల కోసం, నీ స్వలాభం కోసం మంచినీటి సమస్యని 4 కోట్లు సంవత్సరానికి సమ్మర్ వచ్చిందంటే 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తావు. కానీ ఇలా అదే 50 లక్షలతోటి ఇలా చెరువు 2 పూట్ల నీళ్లు ఇలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతలా సమ్మర్లో కూడా నీకు చెరువులో నీళ్లు ఉన్నాయి. 270 ఎకరాలు శుభ్రంగా చేసి నీళ్లు నింపిండు. అది ప్రజలు అనేది ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేశారో, ఎవరైతే సంక్షేమం అందించారో వాళ్ళకి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది పెత్తనందారులకి, పేదలకి. పెత్తందారులు ఒక పక్కన ఉంటే పేదలు ఒక పక్క ఉన్నారు. పెత్తనందారులో ఉన్న కాపు సామాజిక వర్గం ఉన్న పెత్తందారులు కూడా ఓ పక్క చేరినారు. వాళ్ళకి సీట్లు డబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరికి 9 మందికి సీట్లు ఇచ్చారు. కానీ వాళ్ళలో కూడా ఉన్న సామాజిక వర్గం, కింద సామాజిక వర్గానికి ఒక మినియలు కావాల్సిన వాళ్ళకి అక్కడ సీట్లు ఇవ్వాల. వాళ్ళ సొంత సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నాడు. వాళ్ళ 4% ఉన్న సొంత సమాజంలో ఉన్న వాళ్ళకేమో 30 సీట్లు ఇచ్చాడు. 22% ఉన్న కాపు సామాజిక వర్గానికి ఏమో 9 సీట్లు ఇచ్చిండు ఆయన. అది అందుకాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ వినుకొండలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయడంక మోగిస్తుంది. ఖచ్చితంగా 40,000 మెజార్టీ అన్నది ఖచ్చితంగా ప్రూవ్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎన్డీఏ కూటమి అంటే అదే కేసులోనే కాదు, చంద్రబాబు నాయుడికి కేసుల కోసం పొత్తులు దారిపోవటమే. అతను ఆ పార్టీలో చేరింది కేవలం కేసుల కోసమే. మోడీ కాళ్ళ మీద పడది దానికోసమే. లేకపోతే అతను గతంలో చూసిండ్రు కదా, గతంలో మోడీ దెయ్యం అయ్యాల దేవత ఎట్టయితుడు. గతంలో నువ్వు కాల్చాలా, గన్నులతో కాల్చాలని నీ నోటి కూడా అన్నది మోడీని. ఈరోజు మళ్ళీ మోడీ దేవుడు అయిండు. ఎట్ట నమ్ముతారు జనం? నమ్మొద్దు. నిన్న ఖచ్చితంగా ఆయన ఏమైతే నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు చిలకలూరుపేట సభలో చెప్పిండు, ఎక్కడ కూడా
నేను ఎన్డీఏ అని చెప్పిన కానీ తెలుగుదేశం నాయుడు చంద్రబాబు నాయుడిని బలపరచండి లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని కానీ పొరపాటున ఆయన నోటుకుని చెప్పలా. అంటే మోడీకే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ముందు మెయిన్ అది.